ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 18వ తేదీ నుంచి జరగనుంది. గవర్నర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలంటే అందరికీ వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అన్న దానిపైనే మొదటి సందేహం వస్తుంది. కానీ వారు రావటం లేదు. అసెంబ్లీకి వస్తే అన్ని చర్చిద్దామని చంద్రబాబు విసిరిన సవాల్కు దమ్ముంటే జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సజ్జల కౌంటర్ ఇచ్చారు. ఇది కాస్త విచిత్రంగా ఉన్నా హోదా ఇస్తే అసెంబ్లీకి వచ్చేది లేదని జగన్ తేల్చేస్తున్నారు. అసెంబ్లీ చట్టాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సభ్యుడు వరుసగా 60 రోజులు సభకు హాజరు కాకపోతే అసెంబ్లీ వారిపై అనర్హత వేటు వేసి కొత్త సభ్యులను ఎన్నుకునే అవకాశం కల్పించవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల ప్రధాన విధి అసెంబ్లీకి హాజరు కావటం. దానికి మినహాయింపులు లేవు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని కూడా హెచ్చరించారు. గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 4వసారి అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఈ సమావేశాలతో 60 రోజుల కోటా పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఒక్కరోజు హాజరు వేయించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు, కానీ అది చెల్లదని తేలింది. తర్వాత కొంతమంది దొంగ సంతకాలు పెట్టారు. దానిపైన స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. అవి దొంగ సంతకాలని, అసెంబ్లీలో ఆ సభ్యులెవరూ కనిపించలేదన్నారు. తమపై అనర్హత వేటు వేయడానికే ఇలా చేస్తున్నారన్న అనుమానం వైసీపీ ఎమ్మెల్యేలలో ఉంది. ఈ సమావేశాలకు హాజరు కాకపోతే 60 రోజుల కోటా పూర్తయిపోతుంది. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలలోనూ టెన్షన్ కనిపిస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు తమలో తాము మాట్లాడుకొని అసెంబ్లీకి హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తాము హాజరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పోరాడాలని అనుకుంటున్నారని, తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచి అధ్యక్ష అనకపోతే ఇక ఎమ్మెల్యే పదవి ఎందుకని వారు ఫీల్ అవుతున్నారని అంటున్నారు. అసెంబ్లీకి వెళ్లని కారణంగా అనర్హత వేటు పడితే ప్రజలకు మొహం చూపించుకోలేరు. ప్రజలు కూడా మరెందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తారు. అందుకే ఆ కారణంతో అనర్హత వేటు పడితే గెలవడం దాదాపు అసాధ్యం. అందుకే ఎమ్మెల్యేలు పునరాలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో కారణంతో అసెంబ్లీకి వస్తారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన రాకుండా మిగతా ఎమ్మెల్యేలు వస్తే ఆయనపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ పెద్దగా ఆలోచించకపోవచ్చు. ఒకవేళ ఉప ఎన్నికలకు సిద్ధమైతే మాత్రం అందరూ డుమ్మా కొట్టే ఛాన్స్ ఉంది. అదే జరిగితే 11 ఉప ఎన్నికలు ఖాయమని అనుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.